హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కడ్డు కా ఖీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. దానికోసం పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం నానేలోపు ఇప్పుడు సొరకాయని మనం పీల్ తీసేసి దాన్ని తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక మనం తురుము పెట్టుకున్న సొరకాయని అందులో వేసేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుందాం. ఇలా 5 నిమిషాలు నెయ్యి ఫ్రై చేసుకుంటే సొరకాయలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి. ఆ తర్వాత ఇందులోకి ఓ పావు కప్పు వాటర్ పోసుకుందాం. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళు లేకుండా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోతుందండి. దాంతోపాటు సొరకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకుందామండి. దీనికి నేను 1/2 లీటర్ పాలు పోసుకున్నానండి. పాలు పోసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత తీసి మళ్ళొకసారి కలుపుకోండి. సైడ్ అంతా అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు చక్కెర తీసుకొని పోసుకోండి. పోసి మళ్ళొకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ పోసుకొని కలుపుకుందామండి. కండెన్స్డ్ మిల్క్ పోయడం వల్ల థిక్నెస్ మరియు టేస్ట్ అనేది బాగుంటుంది. సైడ్ అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ పోసుకొని మళ్ళొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, కడ్డు కా ఖీర్ రెడీ అయినట్టే. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.